షౌటింగ్ ఖచ్చితంగా ఉండాలి. 11 మంది అంతే. వింజపల్లి టార్గెట్ 94 రన్స్. దొరికిన బాల్ దాని దొరికిన బాల్ సింగిల్ తీసుకోండి. వింజపల్లి ఆన్ ఫైర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గన్ A to Z. నేనైతే చాలా డేస్ తర్వాత అయితే నేను మీ ముందుకు వస్తున్నా. కొంచెం సంథింగ్ ప్రాబ్లం వల్ల అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేస్తా. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మాకైతే ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే మేము ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం తెలుసా? దాదాపు మేము ఒక 10 సంవత్సరాలు అవుతుంది మాకు కప్పు రాక. 10 సంవత్సరాల నుంచి మేము దాదాపు ఒక 10 సెమీఫైనల్ ఓడిపోయాము. ఎప్పుడు వచ్చినా కూడా సెమీఫైనల్ ఓడిపోతున్నాం, ఇంటికి పోతున్నాం. కానీ ఇప్పటికైతే దేవుని దయ వల్ల అయితే మేమైతే ఫైనల్కి అయితే వచ్చినాం. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే కల్లపల్లి. సో ఇవాళ మ్యాచ్ వేసి శివరాంపల్లి వర్సెస్ వింజపల్లి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మేమైతే గ్రౌండ్లో అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు థర్డ్ ప్రైజ్ కోసం అయితే మ్యాచ్ జరుగుతుంది. అందులో ఓవర్కి వెళ్తే వాళ్ళకి థర్డ్ 10,000 అన్నట్టు. సో ఫైనల్ మ్యాచ్ కప్ వచ్చేసి అయితే 40,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 20,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 10,000. ఇప్పుడు 10,000 కోసం అయితే ఫైటింగ్ అయితే జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడైతే మేము ఫైనల్ మ్యాచ్కి అయితే ఆల్రెడీ అపోజిట్ టీం అయితే వచ్చేసింది. మేము మా టీం కూడా వచ్చినాం. మేమైతే రెడీ వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మ్యాచ్ అయిపోగానే మేము టాస్ వేసుకుని అయితే మ్యాచ్ బరిలోకి అయితే దిగుతాం. అమలు అవుతున్నాం. మా ప్లేయర్స్ కూడా ఉన్నారు, చూసుకోండి ఒకసారి. ఇదైతే గైస్, ఈరోజు ఫైనల్ మ్యాచ్ అయితే మీకు చెప్పిన అయితే ముందు. సో ఇప్పుడైతే ఈ ఫైనల్ మ్యాచ్కి అయితే మా టీషర్ట్లు అయితే స్పాన్సర్ చేయడానికి అయితే మంద శ్రావంతి ధర్మేందర్ వాళ్ళ డాడీ పేరు మీద అయితే మాకు స్పాన్సర్ చేయడానికి వచ్చి ఇక్కడ గ్రౌండ్లోకి అయితే ఉన్నారు. మీరు చూసుకున్న టీషర్ట్లు అన్ని సెట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్లో. సో ఇప్పుడు మేము పోయి అయితే టీషర్ట్ అయితే వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తారు. మేము ఆ టీషర్ట్లు వేసుకొని అయితే మీకు చూపిస్తాం. చలో మా టీం మొత్తం ఈడున్నారు. కానీ నేను వాటి ఊర్లో నేను వీడియో చేయాలి కాబట్టి నేను నిలబడాలి. నేను సోమ్ 11th ప్లేయర్. సంపత్ 1 నెంబర్. జవాల్ సర్పంచ్ ఎంకే చాలా టోర్నమెంట్లకి తీసుకోతాడు మా కెప్టెన్. ఆల్రౌండర్ ఓపెనర్ మా ఓకే. స్పాన్సర్ ఇప్పుడైతే మేము మాకు స్పాన్సర్ చేసినందుకైతే మేము ఒక చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మా కెప్టెన్ సంపత్ గారు. సో ఇప్పుడు చాలా అయితే వనకొచ్చాను, చూడండి. ఈరోజు వింజపల్లి టీంకు కల్లపల్లిలో జరుగుతున్న టోర్నమెంట్లో BSK ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న టోర్నమెంట్లో ఈరోజు వింజపల్లి టీం సభ్యులకు డ్రెస్ కోడ్ స్పాన్సర్ చేసిన వార్డు మెంబర్ మంద శ్రావంతి ధర్మేందర్ గారికి ధన్యవాదాలు. గాయస్, మీరు చూసుకున్నైతే మేము టాస్ చేసుకోవడానికి వచ్చినాం. 2 టీంలు అయితే వచ్చేసినాం. అయితే ఒక టీంకి ఒకటి మేము పరిచయం చేసుకుంటాం. పరిచయం చేసుకుని అయితే సో టాస్ అయితే ఇస్తారు. టాస్ గెలిచినాక మ్యాచ్ ఈ ఫైనల్కి వచ్చినాము. ఆడితేనేమో అందరం ఫ్రెండ్లీగా ఆడదాం, ఏదో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎంపైర్లు అనేటోళ్ళు కావాలని ఎవరు కూడా తప్పు చేయరు. ఏదో మిస్టేక్ అవుతుంది కావచ్చు, మీరు అడగాలి. ఎవరు క్యాప్టెన్ ఒకరు అడగాలి, ఇంకొక ప్లేయర్ వచ్చి అడగాలి. అందరు లొల్లి పెట్టకూడదు. ఫైనల్ మంచిగా కానిద్దాం. శివరాంపల్లికును వింజపల్లి ఇక బయస్ చేసి దాన్ని మనం ఏదో చేసినా కూడా వేస్ట్. ఎంత బయస్ అయినా మళ్ళీ ఆవిడ ఎట్లయినా కాబట్టి కంపల్సరీ ఎవరు కూడా లొల్లి పెట్టుకోకూడదు. అందరు మంచి ప్లేయర్లే కాబట్టి సాఫీగా కానీ మ్యాచ్ డౌట్ ఉంటే కూడా ఇద్దరు ఎంపైర్ డిస్కస్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా తప్పిదమైనా కూడా కొంచెం ఓకే బట్టి అది గట్ల కాదు గిట్లా అని మళ్ళీ డిసిజన్ ఓవర్ చేంజ్ అయితే కూడా తీసుకోరు. ఎంపైర్ ఇచ్చిండు కదా.
తర్వాత ఇయ్యము అంటే కలవదు. తప్పు తప్పే పెద్ద పెద్ద కెమెరాలలో కూడా తప్పు కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ కూడా మాక్సిమం జరుగుతుంది. అర్థం చేసుకొని దాన్ని లొల్లిలు చేయకుండా ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు, వీళ్ళకి కూడా సపోర్ట్ చేయరు. అందరికి మిడిల్ కావాలనే చూస్తారు కాబట్టి మ్యాచ్ ఏం లొల్లి కానీ టాస్ అయితే వాళ్ళే గెలిచిండు. బ్యాటింగ్ తీసుకుంటారు. మన ఫీల్డింగ్ ఇండిపెండెంట్ ఫీల్డింగ్ ఫీల్డింగ్ అయితే రెడీ చేసి ఓపెనర్ బౌలింగ్ ఫీల్డింగ్ వచ్చేసి ఇండిపెండెంట్ టీం మంది ఆడారు బాబు. ఇక మొదలెడదామా? టోర్నమెంట్ ఫైనల్ కి వచ్చినాం. 11 మంది. ఆ బాల్ ఎట్లా వేరే మంచిగా కానీ దాన్ని ఆగబట్టేట్టు చూడుది. ఫస్ట్ అయితే వికెట్ కోసం డాట్ బాల్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వికెట్ ఇస్తారు. మంచి ఎఫెక్ట్ పెట్టండి, మంచిగా ఆడి ఫైనల్లో గెలవాలని నా కోరిక. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అనవసరంగా త్రోలు కొట్టకూరి. మొన్న 2 సార్లు 3 రన్లు వచ్చినాయి త్రోలకి. ఒక్క రన్ చాలా కీలకం ఇప్పుడు మనం చేంజింగ్ కాబట్టి. అదొకటి ఎక్స్ట్రాలు వైల్డ్ బౌలర్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. 4 వేనా మంచిది వైడ్ అయ్యారు. ఫీల్డింగ్ సెట్ కూడా కెప్టెన్ అని బౌలర్ కీపర్ బౌలర్ బౌలింగ్ వేసినాక మంచి బాల్ పడితే 11 మంది అరవాలి. 11 మంది అరిస్తే బ్యాట్స్మెన్ ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా స్లో అవుతాడు. షౌటింగ్ ఖచ్చితంగా ఉండాలి 11 మంది అంతే. అదే వేరే ఏ మిస్టేక్ క్యాచెస్ కాదు. బేసిక్ మిస్టేక్స్ ఏంటంటే అగ్రెసివ్ అల్ట్రా ప్రో ఉండాలి. అందరికి ఎప్పుడు కాదు చెప్పి ఇన్ను కూడా నేర్చుకున్నాను. ఓకే, జై జై శ్రీరామ్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇప్పుడైతే శివరాంపల్లి బ్యాట్స్మెన్స్ అయితే ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఫీల్డింగ్ సైడ్ ఎత్తులు మొత్తం అందరినీ ఇక్కడ పెట్టేసాడు. గణేష్ బ్రో అయితే ఇక్కడికి వచ్చేసిండు. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ రెడీ అయిపోయింది. బ్యాట్స్మెన్ అందరి ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ అయితే జీవన్ రెడ్డి ఇస్తున్నాడు. అందుకే మరి ఫస్ట్ బాల్ అయితే వేస్తుంది ఇప్పుడు. బౌలింగ్ గుడ్ బౌలింగ్. డాట్ బాల్ ఫస్ట్ బాల్ అయితే వేస్తుంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరుగుతుందో. అరే 6 అయితే పోయింది. క్యాచ్ మిస్ చేసిండు. సింగిల్ రన్ థర్డ్ బాల్. ఓవర్ ఫస్ట్ బాల్ 5th ఓవర్ అయితే ఇస్తున్నా. ఓహో, ఆహా, ఫీల్డింగ్ గుడ్ ఫీల్డింగ్. గంభీర్ ధార గుడ్ ఫీల్డింగ్. అయితే అద్భుతంగా క్యాచ్ పెట్టిండు. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ అయితే ఇస్తుండే ఇప్పుడు. ఫోర్త్ బాల్. బాల్ వికెట్ అద్భుతంగా వికెట్. 4 ఓవర్లు అయిపోతే పవర్ ప్లే 4 ఓవర్లు అయిపోయినాయి. లాస్ట్ ఒక పవర్ ప్లే ఉంది. స్కోర్ అయితే 4/32 స్కోర్. 2 వికెట్స్ లాస్ట్. ఇప్పుడైతే మొయిలన్న బాల్ ఇస్తున్నాడు. బౌలింగ్ ఇప్పుడు డాటు
దొరికింది అవుట్ అండి. కీపింగ్ హైలైట్ అది అందరూ ఒకసారి సపోర్ట్ అనిపిస్తుంది దొరుకుతాడు కానీ రోజు కెమెరామెన్ ఫీల్డింగ్ వచ్చిండు సార్ ఇంకేంది ఫీల్డింగ్ సెట్ కాదు. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. కళ్ళు కలబడతావా? అరే బాల్ వీడు రన్నర్ కే బాల్ చూడు. బౌలర్ ప్రశాంత్ పటేల్ థర్డ్ బాల్ బౌలింగ్ అంతే ప్రేమ ఎత్తాడు కాడ ఎండకు నెరీలా పడ్డాడు. మా కెమెరామ్యాన్ అక్కడ జెండా దగ్గర పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. చక్కెర అయ్యో ఆగురు చూసుకున్నట్లయితే 15 ఓవర్లు అయితే 15 ఓవర్ల 93 అయితే కొట్టేసి మా టార్గెట్ అయితే 94. మా వాళ్ళు అయితే కొంచెం ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. తెప్పించి మా కెప్టెన్ బనానా కూడా తెప్పించేసిండు. తింటున్నాం. తిన్నాకైతే కిల్లర్స్ అయితే వచ్చేసిళ్ళు రెడీగా. వాళ్ళైతే రెడీ అవుతున్నారు. మా వాళ్ళు కూడా బ్యాటింగ్ ప్యాడప్ అయితే వీళ్ళు. ఇప్పుడే శివరంపల్లి బ్యాటింగ్ అయిపోయింది. మా టార్గెట్ వింజపల్లి టార్గెట్ 94 రన్స్ టు విన్ వింజపల్లి. మా బ్యాట్స్మెన్ అయితే గుడ్ బ్యాటింగ్ సింగిల్ రన్ థర్డ్ బాల్ ఓ షాట్ డాట్ బాల్ నేను 70 చెప్తున్నా 70 ఓ షాట్ మోర్ బోల్డ్ గంభీర్ గాయస్ వికెట్ అయితే గాన్ శ్రీకాంత్ అవుట్ అయ్యాడు. ప్రశాంత్ పటేల్ సింగిల్ వస్తారా చిండు మనదేడా వాడేది ఫస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు టాస్ గాలు గెలిచిళ్ళు, వాళ్ళే గెలిచిళ్ళు, వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో మొత్తం బ్యాటింగ్ వేసినాం. ఫస్ట్ బ్యాటింగ్ వేసినాం. బ్యాటింగ్ తోటి స్కోర్ కొట్టి తర్వాత బౌలింగ్ లో కట్టడి చేసుకుంటాం. కానీ ఇప్పుడు మొత్తం బ్యాట్ లెక్క టీమ్ నర్వస్. మావాడు ఒక 6 కొడితే ఎర్ర ఊపులు వస్తాయి. చూడు స్కోర్ పోతే ఎన్ని ఇస్తాను ఒకటే స్కోర్ పోతులే. డిప్రెషన్ మధు పవన్ సింగ్ బౌలింగ్ వచ్చేసిండు. మనోళ్ళు స్ట్రైక్ వచ్చేసి ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్ అండ్ మనోజ్ 6 ఓవర్లు అయిపోయి 25 స్కోర్. ఘోరంగా నర్వస్ అవుతుంది. నర్వస్ అయ్యి మా వాళ్ళంతా చూడరు. ఆల్మోస్ట్ గుండెలు ఆగిపోయినట్టయినా ఏం కాదు బయట పడతాం. మామూలు అయితే ఏంటంటే దొరికిన బాల్ దాని చూడ బాల్ సింగిల్ తీసుకోండి. సింగిల్ ఎట్లా అంటే బాల్ దాటేసిన ప్రెషర్ తీసుకో. ఖచ్చితంగా దొరుకుతుంది నీకు. నువ్వు కొంచెం చెమట పట్టింది ఆడుతావు, పక్క ఆడుతావు నాకు తెలుసు. ఓకేనా? ఆ రోజు కోల్డ్ ఎట్లానో అయితే నీతో ఓకే.
మా వాళ్ళకి కొంచెం పరువు అంటే డాట్ బాల్ చేస్తాను కదా, సో అందుకే కొంచెం ప్రెషర్ ఆడలేకపోతుంది, టెన్షన్ తీసుకుంటాను. సో అందరి టీం అయితే డిస్కషన్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి కూడా ఉంటుంది, మాకు ఎట్లా ఉంటుందో వాళ్ళకి కూడా అట్లా ఉంటుంది, గెలవాలని. వాళ్ళు కూడా గెలవాలనే ప్లాన్ చేసుకున్నారు, మేము కూడా గెలవాలనే ప్లాన్ చేసుకుంటున్నాం. 7 ఓవర్లు అయిపోయింది, స్కోర్ 27, ఒక వికెట్. నెక్స్ట్ 48 బాల్ 67 కొట్టచ్చు, ఈజీ టార్గెట్. ఐ థింక్ అనిపిస్తుంది 6 ఇది 6 కాలే చేయికి తాకింది. స్కోర్ అయితే దగ్గర 30 బాల్ల 44 కొట్టాలి, ఈజీ టార్గెట్. ఓకే పర్లేదు, ఒక 2 4 కొడితే కదా టెన్షన్ పోతాయి. నెక్స్ట్ అయితే జీవన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, తర్వాత మొదలు తర్వాత మెయిన్ తర్వాత రమ్మన్న వచ్చే తర్వాత నేను గల్లీలో 6 అయినా ఎవడైనా కొడతాడు, 10 చేలో కొట్టిన ఒక రేంజ్ ఉంటుంది. మరి వైడ్ వేసినా కానీ అట్లుంటది మనతో. సంపదన ముఖంలో కళ వచ్చింది, కప్పు 40,000 వస్తాడు అని నాకేందంటే 5-6 గవ్వండి లేదు ఎందుకో ఇప్పుడు ఇస్తాడు. ఇప్పుడు ఏం ఫీల్ ఉండదు మామయ్య. గుద్దాల కూడా తప్పే ఉన్నాయి, మేము అనుకుంటాను. అన్న అవురే అన్న ఇటు రారే అన్న జీవనన్నా అవుతుంది ఫ్రెండ్స్. వాడు ఉరుకుతున్నాడు, మూమెంట్ ఎక్కడ చేంజ్, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. కావాలి చేంజ్ చేస్తారు, అవసరం కావాలని చేస్తారు. పోగా అసలు లొల్లి నడుస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇంజపల్లి ఆన్ ఫైర్. జరుగు జరుగు ఏ జరుగురా రమన్నా. బాల్
గెలిచినాక గంగూలీ సెలబ్రేషన్ ఉంటే అందరి గణేష్ అన్న పోతుండు బ్యాటింగ్. అవుట్ అట గంట మధ్య కనబడుతుంది అవుట్ ఏమైందిరా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. టీమ్ కెప్టెన్ వచ్చి ట్రోఫీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గైస్ మీరు చూసుకున్నట్లయితే మేము మ్యాచ్ గెలిచిన అనంతరం ఇక్కడ కల్లపల్లి ఆర్గనైజర్ అయితే మాకైతే ఫుడ్ అరేంజ్ చేసారు. ఫుడ్ మళ్ళీ మటన్ మచ్చారు ఇట్లా చేసింది గ్రేట్ కదా. ఇంతవరకు మేము ఎక్కడ టోర్నమెంట్ కానీ అనగానే ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయలే, ఫస్ట్ టైం బయట ప్రిపేర్ చేసారు. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ కూడా నెక్స్ట్ స్టేజ్ అయిపోయింది, స్టేజ్ కూడా మా అన్ని చేస్తారు. అది అంత అయిపోయింది అయితే మళ్ళీ మన కప్పు కూడా చూపిస్తా క్లియర్గా. టూ టీమ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు ఫైనల్ మ్యాచ్ గెలిచిన కదా, దానికి మాకు కప్ ఇవ్వడానికి అయితే స్టేజ్ చేసిళ్ళు, డిస్ప్లేలు, బాక్సులు, ప్లస్ ఒక 5 సింగర్స్ ప్లస్ సిపి మేడం గారు వస్తున్నారట ప్రైజ్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి. బిఎస్కే ఫౌండేషన్ మద్యం వద్దు, మైదానం ముద్దు, గంజాయి వద్దు, గ్రౌండ్ ముద్దు అని చెప్పేసి బెట్టింగ్ బిఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ను అంగరంగ వైభవంగా ఆ రోజు సిద్దిపేట ఏసీపీ గారు రవీందర్ రెడ్డి సార్ ప్రారంభించిన ఈ టోర్నమెంట్ ఈ రోజు మనం గొప్పగా ఆడించి ఇంజపల్లి గ్రామం మొదటి బహుమతిగా గెలుచుకున్నందుకు వాళ్ళకు మేము మా కల్లెపల్లి గ్రామ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన అడిషనల్ డిసిపి సార్ అండ్ సిద్దిపేట ఏసీపీ సార్, సిఐ సార్ అండ్ సర్పంచ్, ఉప సర్పంచ్, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని
అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అరే వింద పెళ్లి చూడు అరే కప్పు కొట్టా రావట్లేదే. ఇంజపల్లి టీం వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సిద్దిపేట జిల్లా కోలార్ మండల్ ఇంజపల్లి. ఇంజపల్లి మండల్ మాది కూడా గాయస్ ఏం చూసుకున్నట్లయితే కప్పు అయితే మీరు చూసుకున్నట్లయితే మా సెలబ్రేషన్స్ అయితే అక్కడనే కలపెల్లి అయిపోయినాయి. వచ్చారు కొంచెం లేట్ అయింది. కొందరు మా ప్లేయర్స్ కూడా కొందరు ఇంటికి వెళ్ళి లేట్ అయిందని మా నోరు కూడా బొంగులు పోయినాయి. చూడు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మేము ఊళ్ళో ర్యాలీ చేద్దాం అనుకున్నాం కానీ టూ మచ్ టైం అయింది. సో అందుకే మేము చేయట్లేదు. కొందరు మా ప్లేయర్స్ కూడా లేరు. ఇప్పుడైతే మేము వింజపల్లికి అయితే వచ్చినాం. మా కప్పు పట్టుకొని కప్పు అయితే రాక 10 సంవత్సరాలు తీసుకొస్తాను పక్క అనుకున్నాం. తీసుకొని వచ్చినాం ఇంజపల్లి గడ్డ మీదకి. ఇంతటితో గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గంట టీవని కొడితే కలపెల్లి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.